పబ్బు డ్రెస్సులు వేసుకుని ఊర్లు తిరిగే రికార్డింగ్ డాన్స్ రోజా అరగంట అంబటి రాంబాబులకు పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత లేదని జనసేన నాయకులన్నారు. తిరుమల లడ్డు అపవిత్రం చేసిన వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ వద్ద జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సనాతన ధర్మం కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, గుణుకుల కిషోర్, కృష్ణారెడ్డి తదితరులు మాట్లాడుతూ తిరుమల కొండపై ఎలాంటి అక్రమాలు జరగలేదంటూ భూమన కరుణాకర్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరతీశారన్నారు. ఆయన హయాంలో అక్రమాలు జరగకుంటే ప్రమాణం చెయ్యాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత జగన్, కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, రోజా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు బెల్లపు సుధా యాదవ్, మంచికంటి శ్యామ్, భగవద్గీత ప్రచార సమితి స్థాపకులు నజీర్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో నారాయణాయ నమః, నమో వెంకటేశాయ నమః. ఆ దేవునికి రోజు నిత్యం నైవేద్యంగా ఇచ్చే ప్రసాదం అపవిత్రం జరిగింది. ఆ అపవిత్రానికి కారణం పాలకులు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, డైమండ్ రాణి రోజా గారు, అదేవిధంగా ఇంకొక చైర్మన్ వచ్చి కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళ వల్ల తిరుమల అపవిత్రం జరిగింది. ఆ దేవదేవుని ప్రతి ఒక్కరూ ప్రపంచ దేశాల్లోనే పూజింపబడే ఆ దేవదేవుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదంలోనే కల్తీ జరిగింది. ఆ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా తిరుమల నుంచి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ప్రసాదం ఇచ్చినట్టు భావిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రసాదాన్ని ప్రపంచ దేశాల్లోనే పవిత్రంగా పూజిస్తారు, పవిత్రంగా ప్రసాదాన్ని తీసుకుంటారు, పవిత్రతతోనే తింటారు కూడా. ఆ పవిత్రాన్ని అపవిత్రం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. వాళ్ళు దెయ్యాలకు వేదాలు వల్లించినట్టు అట్లా వర్ణిస్తున్నారు. గత పాలకులు చేసిన అవినీతి మయమైపోయింది. ధర్మాన్ని కాపాడేదానికి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కదిలి వచ్చాయి. ఈరోజు వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. గతంలో ఎవరు చేయని విధంగా అరాచకాలు చేశారు, వ్యవస్థనే సర్వనాశనం చేశారు. ఒక ఆయన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ మాట్లాడతాడు నీతి నిజాయితీని గురించి. అయ్యా, నీకేమి తెలుసు? మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత లేదు నీకు. మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నారు. ఎవరు చేయని విధంగా ఈరోజు దుర్గాదేవి విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి మెట్లు శుద్ధి చేశారు. మీరు చేయగలరా? మీ నాయకుడు చేయగలరా? మీరు విమర్శించే స్థాయి లేదు, మీకు అర్హత కూడా లేదు. ఇంకొక నాయకుడు ఉన్నాడు నెల్లూరులో, లాయర్, ఆయన పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి, నీకు ఒక నిజాయితీ అనేది ఉందా? డబ్బులు ప్రతి ఒక్కరు సంపాదిస్తారు. అధర్మంగా సంపాదించడం మంచిది కాదు. అది నీకు, నీ బిడ్డలకు కూడా మంచిది కాదు. నువ్వు ఆ విధంగా మాట్లాడబాక. మన హిందూ ధర్మాన్ని హింసించడం నీకు పద్ధతి కాదు. నీకు ఖబర్దార్ సుధాకర్ రెడ్డి గారు, నువ్వు ఒక అడ్వకేట్వి. నువ్వు ప్రజలకి ధర్మాన్ని పాటించాల్సిన శక్తి సామర్థ్యాలు చెప్పాల్సిన పరిస్థితి నీది. అలాంటి వ్యక్తి నువ్వు అధర్మానికి మాట్లాడుతున్నావు. నమస్కారం. సేమ్ తిరుమల, సేవ్ టీటీడీ, సేవ్ సనాతన ధర్మ. దేవదేవుడి మహాప్రసాదమైన తిరుమల లడ్డు అపవిత్రమైంది. ఎవరు తప్పిదమో తెలియదు, అపవిత్రం జరిగింది. నేను దీక్ష తీసుకొని నన్ను నేను హింసించుకుంటూ శారీరక సుఖాలకు దూరంగా దీక్ష చేపడుతున్నాను, ప్రాయశ్చిత్తంగా దీక్ష చేపడుతున్నాను. రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని కాపాడనంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపడుతుంటే దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు తప్పుకి పురుగొల్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకొని
నోటికొచ్చినట్టు మాట్లాడతారు. అసలు హిందూ సనాతన ధర్మం గురించి తెలుసా? ప్రాయశ్చిత్త దీక్ష ఒకటి ఉందని తెలుసా? దీక్షలో ఐహిక సుఖాలకు దూరంగా తిండి తింటున్నాడో లేదో నేల మీద పడుకుంటూ రాష్ట్ర ప్రజల కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంటే నోటికొచ్చినట్టు మాట్లాడే మీరు మనుషులేనని మరొక్కసారి అడుగుతున్నాను. నోటికొచ్చినట్టు మాట్లాడే నాయకులకు దీక్షకి అర్థం తెలియదు. ప్రజలలో మా రోజా గారు చూసినట్లయితే అన్ని ఇళ్ళకి తిరగాల్సిన అవసరం లేదు, పైనే తిరిగి మేము ప్రచారం పూర్తి చేస్తామని చెప్పిన పరిస్థితి. మీరు దీక్షల గురించి హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత రెండు కూడా లేవు. మన జిల్లా వాస్తవ్యులందుకు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మేమంతా సిగ్గుపడుతున్నాం. పంది కొవ్వును తిరుమల తిరుపతి ప్రసాదంతో పోల్చి అవమానించారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీకు దిక్కు తెలియడం లేదు. హిందువుగా పుట్టిన మీరు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు దుర్గమ్మ గుడి మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ గారిని చూసి ఉప్పొంగిపోయారు. ఎప్పుడో విగ్రహాలు చోరీకి గురైతేనో, హిందూ రథాలు తగలబడితేనో, లేకపోతే విగ్రహాల తల నరికినప్పుడు వీధుల మీదకి ఎక్కి గమ్ముకైపోయే హిందువులందరూ కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడగలిగిన గురువు ఒక్క పవన్ కళ్యాణ్ గారే అని ఈరోజు గుర్తెరిగారు. ఈరోజు అందరూ కూడా ఆయన చేస్తున్న ఈ 11 రోజుల దీక్షకి మద్దతు పలకాల్సిందే. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను కూడా ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆయన దీక్ష చేసి 11 రోజులు కూడా మేమందరం మద్దతుగా జిల్లాలో ఏదో ఒక కార్యక్రమం రూపంలో హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతని మేము తెలుపుతాం. ప్రకాష్ రాజ్ గారు, ఇతర మతాలకు ఏదైనా ఇబ్బంది జరిగితే వెంటనే ట్విట్టర్ వేదికగా మీడియాలో మాట్లాడే మీరు ఈరోజు మా హిందూ మతానికి అన్యాయం జరిగింది అంటున్నామే కానీ పరమతాలను దూషించడం లేదు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారో అది తెలుసుకొని మాట్లాడాల్సిందిగా మేము అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము నివేదిస్తున్నాం. ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాదు, ఇట్స్ మ్యాటర్ అబౌట్ సనాతన ధర్మ. ప్రతి హిందువు కూడా దీన్ని ఖండించాల్సిందే. ఆ రోజు కలుషిత నెయ్యికి కారణమైన ప్రతి ఒక్కరిని కూడా న్యాయపరమైన చర్యలు తీసుకొని శిక్షించాల్సిందే. దీనికి అందరూ కూడా మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి దీక్ష సఫలీకృతం కావాలని, అమంగళమైన పని జరిగింది, ప్రజలందరూ కూడా దానికి బాధ్యులు కాకుండా కాపాడే దిశగా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష జయప్రదం కావాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.